నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. మరి పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసాం. ఎలా అనిపించింది? సూపర్. సావదంగడమే. ఆ. మరి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా? బెనిఫిషియోకి వెళ్తున్నా ఎగ్జామ్ వదిలేసుకొని. ఎగ్జామ్ వదిలేసి మరీ వెళ్తారు. ఎందుకు అంత ఇష్టం అసలు అల్లు అర్జున్ అంటే? పిచ్చి. ఎందుకు అంత పిచ్చి? ఏం చూసి అసలు ఏం నచ్చి సినిమా దగ్గర నుంచి ఇంకా ఏం నచ్చి ఫ్యాన్ అయ్యారు అసలు అల్లు అర్జున్కి? స్టైల్ మరి పుష్ప 2 రికార్డ్స్ బద్దలు కొట్టిద్ది అంటారా? కన్ఫర్మ్. ఇప్పటికే చూసారు కదా, బద్దలు కొట్టేసింది ఆల్రెడీ. ఇంకేంది? ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొట్టిద్ది అంటారు? చెప్పలేం, వెళ్ళిపోవచ్చు, క్రాస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన సినిమాలన్నింటినీ పుష్ప 2 బ్రేక్ చేసిద్దా? కన్ఫర్మ్, పక్కా. అల్లు అర్జున్ మరి పుష్ప 2లో శారీ కట్టుకున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు కదా. దాని మీద గొద్దు దింగాడు. అంటే గంగోత్రిలో చూసారు చాలా చేశారు, దాని మీదే వెళ్ళిపోయాడు, ప్యాంట్ స్టార్ అయిపోయాడు కదా. ఒక మాటలో ఏం చెప్తారు అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే? తగ్గేదే. అండ్ పుష్ప 1లో ఎలా అనిపించింది అల్లు అర్జున్ యాక్టింగ్? సూపర్ యాక్టింగ్, బాగానే ఉంది. స్లో అయింది, ఇప్పుడు చూపిస్తాడు. మాస్ క్యారెక్టర్ అసలు ఎట్లా అనిపించింది అల్లు అర్జున్? మాస్ క్యారెక్టర్, మాస్ క్యారెక్టర్ కదా, ఎట్లా అనిపించింది? ఆ జాతర సాంగ్ ఒకటి చాలు, దాంతో తెలిసిపోయింది. ఓకే. అల్లు అర్జున్ మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఏది? ఫేవరెట్ మూవీ దేశముద్రు. ఎందుకని దేశముద్రు? అల్లు అర్జున్ పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ చేంజర్, పవన్ కళ్యాణ్ ఓజీ. ఈ మూడిట్లో చూడాలంటే మీరు ఏ సినిమా చూస్తారు? పుష్ప 2 ఎందుకని పుష్ప 2నే చూస్తారు? నచ్చింది కాబట్టి. మరి పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసాము. ఎలా అనిపించింది? చాలా బాగుంది. మరి సినిమా కూడా రాబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుండిద్ది అనుకుంటున్నా. ఇప్పటికీ చాలా లేట్ అయింది, సో వచ్చిన తర్వాత చూస్తాము. వెయిట్ చేస్తున్నారా మరి పుష్ప 2 కోసం? ఎస్, అవును. పుష్ప 1 చూసారు కదా, పుష్ప 1లో అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్గా ఉంది. సాంగ్స్ విన్నారా పుష్ప 2లో? ఉన్నాము. ఎలా అనిపించినాయి సాంగ్స్? సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అందులో ఒకటి నా ఫేవరెట్. ఏ సాంగ్? స్వామి, ఐ మీన్ డ్యాన్స్ చేస్తారు కదా రష్మిక, స్వామి సాంగ్. ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొట్టిద్ది పుష్ప 2? నో ఐడియా. 400 crores. బ్లాక్ బాస్టర్ అవుతుంది అంటారా? అంటే రికార్డ్స్ బద్దలు కొట్టిద్ది అంటారా పుష్ప 2? ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎలా అల్లు అర్జున్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? ఆర్య 2. ఆర్య 2. ఎందుకని ఆర్య 2? చాలా బాగుండేది, న్యాచురల్గా ఉండేది అది. అల్లు అర్జున్లో నచ్చే క్వాలిటీ ఏంటి? డ్యాన్స్. అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? ఆయన చాలా యూనిక్గా ఉండేది యాక్టింగ్, చాలా న్యాచురల్గా చేస్తారు. పుష్ప 2లో మాస్ క్యారెక్టర్ అనేది చేశారు కదా, పుష్ప 2. ఈ క్యారెక్టర్ అనేది అసలు ఎలా అనిపించింది? అల్లు అర్జున్కి సెట్ అయిందంటారా? సెట్ అయింది. ఇంతవరకు లేని క్యారెక్టర్ కాబట్టి కొత్తగా ట్రై చేస్తున్నారు. బాగుంది చూడ్డానికి. ఒక మాటలో ఏం చెప్తారు అల్లు అర్జున్ గురించి? స్టైలిష్ గాయ్. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. మరి అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ చూసావా? చూశానుగా. ఎలా అనిపించింది? ట్రైలర్ బాగుంది. బాహుబలిని బీట్ చేసిద్ది అనుకుంటున్నాం, చూడాలి. December 5th తెలిసిద్ది ఏంటిదో విషయం. మరి సినిమా కూడా రిలీజ్ అవబోతుంది, ఇంకా ఎన్నో డేస్ లేదు కదా, అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? సినిమా వైల్డ్ ఫైర్, చెప్పక్కర్లా, కన్ఫామ్. పుష్ప 1 చూసావు కదా, ఎట్లా అనిపించింది అల్లు అర్జున్ క్యారెక్టర్ యాక్టింగ్? పుష్ప అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో ఈ సినిమా క్యారెక్టర్ బాగా సూట్ అయింది అల్లు అర్జున్కి. చెప్పాలంటే అల్లు అర్జున్ డైరెక్ట్గా చెప్పారు. ఆ షార్ట్స్ కూడా మంచిగా షూట్ చేశారు. సుకుమార్ ఎప్పటి నుంచో తెలిసిందే కాబట్టి చాలా మంచి మూవీస్ చేస్తారు. వీళ్ళిద్దరు కనెక్షన్ కూడా చాలా బాగుంది కాబట్టి పుష్ప 1 అనేది హిట్ అయింది. చాలా బాగుంది సినిమా. పుష్ప 2 కూడా హిట్ అయింది నాకు తెలిసినంత వరకు. రికార్డ్స్ బద్దలు కొట్టిద్ది అంటావా? ఖచ్చితంగా బద్దలు కొట్టింది, తగ్గేదేలే. మరి ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొట్టిద్ది అనుకుంటున్నావు? 1000 కోట్లు ఖచ్చితంగా దాటిద్దని అనుకుంటున్నా. ఆల్రెడీ ట్రైలర్కే చాలా పెద్ద బిజినెస్ జరిగింది అంటున్నారు, మరి అందరూ నిజమో కాదో తెలియదు. ఎస్, ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాలన్నింటినీ బ్రేక్ చేసిద్దా? బ్రేక్ చేసిద్ది ఖచ్చితంగా, చెప్పక్కర్లా మనం. ఎందుకంటే పుష్ప 1 తర్వాత పుష్ప 2 చాలా హైప్ వచ్చింది దేనికైనా సరే. ఆ సాంగ్కే కొంచెం తగ్గింది అంటున్నారు కానీ మిగతా వాటి అన్నిటికీ బాగా హైప్ వచ్చింది. సో అల్లు అర్జున్ గారు పుష్ప 1 చూస్తున్నారు కదా, సో పుష్ప 2 ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, నీ ఒపీనియన్ ఏంటి? సినిమా అయితే బాగుంటుంది అనుకుంటున్నాను అన్న. ఓకే. పుష్ప 1 ఎలా ఉందో 2 కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. అదే రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నాను. పుష్ప 1 ఉంది కదా, పుష్ప 1కి నేషనల్ అవార్డు వచ్చింది బేసిక్గా. పుష్ప 2కి ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా ఈసారి? ఆస్కార్ లెవెల్లో ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? పుష్ప 2 అయితే అంతకు మించి అనుకుంటున్నాను నేను. అవునా? పుష్ప 1లో నీకు నచ్చిన సీన్ ఏంటి?
పుష్ప వన్లోనా తగ్గేదేలా అంటాడుగా నచ్చింది. అది తగ్గేదేలే డైలాగ్. ఆ, పుష్ప 2లో మరి శారీ లుకింగ్లో వస్తున్నారు కదా, శారీ కట్అవుట్ గంగోత్రిలో కట్టారు, మళ్ళీ ఇప్పుడు కట్టినారు. ఎలా అనిపిస్తుంది శారీ కట్అవుట్ లుకింగ్? ఎలా అనిపిస్తుంది ఎంట్రీ సీన్ కానీ? కొంచెం కొత్తగా ట్రై చేసినట్టున్నాడు అయితే. అవునా, బాగుందా? లుక్స్ బాగున్నాయా? లుక్ అయితే ఇప్పుడు వచ్చి ఎవరో ట్రై చేయాలి, కొత్తగా ట్రై చేశారు అల్లు అర్జున్. ఓకే, పుష్ప 1లో స్టోరీ ఉంది కదా, అదే స్టోరీ దీంట్లో కూడా హైప్ ఉండాలనుకుంటున్నారు, ఇంకా కొత్త కొత్తగా ట్విస్టులు ఉండాలనుకుంటున్నారు? హైప్ అంటే అంత కొత్తగానే చేశాడు, బాగా చేశాడు. భారీగా తీసినట్టు అనిపిస్తుంది నాకైతే. వన్లో అయితే సింపుల్గా తీశాడు, కానీ ఆయన ఎక్కేసింది జనాలకి. మరి ఈ సినిమా వచ్చిన తర్వాత జనాలకి వచ్చిన తర్వాత తెలిసిద్ది ఎలా ఉంటుంది అనే సినిమా. కానీ అయితే నేనైతే సినిమా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అవునా, అంటే పుష్ప 2 ద్వారా ఏమైనా అంటే లైక్ పాన్ ఇండియా లెవెల్లో ఈసారి హిట్ గట్టిగా ఉండిద్దా? ఎన్ని రికార్డు ఎంత బ్రేక్ చేసేదా? చెప్పలేము, అది జనాలు చేయాలనుకుంటే చేయగలరు, లేకపోతే లేదు. అది అందరు ఫ్యాన్స్ వస్తారంటారా అల్లు అర్జున్ పుష్ప 2కి? అయితే బాగుంటే అందరూ చూస్తారన్న. సినిమా బాగోపోతే ఇంకా ఎంత పెద్ద హీరో అయినా సరే ఫ్లాప్. ఇంకా అల్లు అర్జున్ గారిలో మీకు నచ్చింది ఏంటి? అల్లు అర్జున్లోనా? అల్లు అర్జున్లో నచ్చింది ఏంటంటే అని చెప్పాలి, ఈ పుష్ప మూవీ వచ్చేసరికి డ్యాన్స్ ఏమి ఉండదు, అన్ని డైలాగులే, యాక్టింగే. అదే నచ్చింది. ఒక మాటలో ఏం చెప్తావు అల్లు అర్జున్ గురించి? ఆ? ఒక మాటలో ఏం చెప్తావు అల్లు అర్జున్ గురించి? అల్లు అర్జున్కా మాటలు ఏదైనా స్ట్రైట్గా ఉంటాడు.